పెట్టగానే సరే ఇమీడియట్గా అడిగి రెస్పాండ్ రిప్లై పెట్టేసి వస్తారా మరి నైట్ కూడా నిద్ర పట్టలేదు. పొద్దున 5 గంటలు చేసి ఇక్కడ యాదగిరి అన్నాను వాళ్ళు ఉంటారు అన్న ఇవన్నీ పొద్దున 5 గంటలకు ఫోన్ చేసి చెప్తే టక వచ్చి 6 గంటలకి అంతా ఉండి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంటికి అని చెప్తే టక్కన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ చేస్తాము, మీరు కూడా కొంచెం దగ్గర చూసుకోండి, మీ మామూలు చేస్తాను అండ్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, ఈయన చేస్తారు. కాదు ఫస్ట్ అందరూ రెండు గ్రూప్ ఫోటో దిగుదాం. అందరూ కష్టపడారు, కష్టపడిన వాళ్ళందరూ రెండు అన్న. ఈరోజు తెల్లారుజామునే మేము వెళ్ళి కారులో ఎక్కించుకుని వచ్చింది. ఇదిగో మా సోదరుల్ని అందరూ వచ్చాం. థ్యాంక్స్ అన్న. మామూలు కష్టపడలేదండి, ఇది ఒక 100 మంది చేసే పని. అందరూ కలిసి ఈరోజు ఇలా చేశారంటే నిజంగా అభినందించారు. అందరూ కలిసి ఒకసారి మా టీంకి అందరికీ ఒక క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ అన్న, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు దాసరి నారాయణ గారు పెద్దలు వర్ధంతికి ఇక్కడ రావడం జరిగింది. పెద్దాయన ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాసరి నారాయణ గారు అంటే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి అటు పబ్లిక్ సర్వీస్కి తెలిసిన పేరు. వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోషల్ మెసేజెస్ పాస్ చేశారు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, ఎన్నో ఇన్ఈక్వాలిటీస్కి ఒక వాయిస్ లాగా నుంచున్నారు. అలాంటి పెద్దాయన వర్ధంతికి మేము ఈరోజు రావడము మా బాధ్యత. అలాగే సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడం మనోజ్ గారిని, ఏదో పెద్దాయన నిజంగా అంటే పిలిపించుకొని మనోజ్ గారి చేతుల మీద ఇది చేయించుకున్నట్టు అనిపించింది. మనోజ్ గారు కూడా ప్రతి సందర్భంలో దాసరి నారాయణ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ మనోజ్ గారికి ఉన్న ఎన్నో టాలెంట్స్, ఐ థింక్ దాసరి నారాయణ గారు కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇన్ని అంటే స్టంట్స్ అని కాదు, రైటింగ్ అని కాదు, ఎడిటింగ్ అని కాదు, ఎన్నో కళలకి మనోజ్ గారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా నుంచున్నారు దాసరి నారాయణ గారు. వారి ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు దాసరి నారాయణరావు గారి, మా గురువు గారి వర్ధంతి. అండ్ వాస్తవం చెప్పాలంటే నాకు ఈరోజు వర్ధంతి అనే సంగతి నాకు గుర్తులేదు, అది నిజం. నేను ఒక 4 రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వస్తూ ఉంటే గురువుగారి విగ్రహం ఉంటుంది అక్కడ. అది చూసుకొని నాకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా గుర్తుకొచ్చి ఎవరు నాకు వెంటనే ఫోన్ చేసి ఆలమక్క నంబరు చేంజ్ అయినట్టుంది, నంబర్ కావాలని తీసుకొనడం జరిగింది. అండ్ ఆ రోజు వచ్చి చెప్తున్నాను, నాకు ఎందుకో గుర్తుకు వస్తున్నారమ్మా అని చెప్పి. ఈలోగా వేరే పనులు పడి చేయడం ఆలస్యం అయింది. కాకపోతే
అది జరిగిన 4 రోజులు కూడా కాలేదు. నిన్న సాయంత్రం నాకు ఆ వీడియో చూడంగానే నాకు చాలా మనసుకు కష్టం వేసింది. అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రాత్రి నేను చెప్పాను అందరినీ తీసుకోవాలి ఇక్కడికి వద్దాం అని. పొద్దున 5:30కి నాకు నా టీంకి ప్రతి ఒక్కరికి అంత లేట్గా చెప్పినా కూడా పొద్దునే మేము వస్తూ దారిలో సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి, కార్మిక సిబ్బందిని ఎక్కించుకొని వచ్చి మా కారులోనే వెనకాల అంతా తీసుకొని వచ్చి పొద్దునే వెంటనే యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే అన్న తెల్లారుజామునే ఫస్ట్ రింగ్తోనే ఫోన్ ఎత్తి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా జేసీబీ అరేంజ్ చేశారు అన్న. నిజంగా అన్న అంత తెల్లారితో మీరు ఇవన్నీ చేయడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేసీబీ అనే కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడ టెంట్లు కావాలన్నా, కుర్చీలు కావాలన్నా అన్నకు ఎందుకంటే బాగా ఎండ అయిపోయింది 11 గంటలకంతా. అండ్ దాదాపు ఒక 20 మంది పనిచేస్తూ ఉన్నాం. చెప్పంగానే ఒక టెంట్లు, కుర్చీలు అండ్ ఇక ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరైతే నా మాట వరకు వచ్చి అందరికీ ఇక్కడ ఫుడ్ కానీ సదుపాయాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు గురువుగారి కోసం ఇంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ నా గురువుగారి గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప దర్శకుడు, గొప్ప డైరెక్టర్, గొప్ప యాక్టర్, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అండ్ వాట్ నాట్ ఎడిటింగ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి 24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్లో ఆయన రాణించారు. ఆయన అంతకంటే అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే నాకు అంతకంటే ఎక్కువ నా కుటుంబ సభ్యుడు, నా గురువు గారు, నా తండ్రి సమానం. ఆయన కానీ, పద్మ గారు కానీ, మా ఆంటీ. సో ఆయన ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఆయన ఉంటే వాళ్ళే మా కుటుంబానికి పెద్ద. సో వాళ్ళు లేని లోటు అది మాకు బాగా తెలుస్తుంది, నాకు ఇంకా బాగా తెలుస్తుంది. అలాగా ఆయన గురించి చెప్పాలంటే అండి, నేను చిన్నప్పుడు నేను యాక్టింగ్ కానీ, నా మొగుడు నాకే సొంతం అనే సినిమాలో కానీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసిన చిన్నపిల్లోడిని. పుణ్యభూమి నా దేశం అన్న సినిమాలో నేను ఆయనతో పాటు నటించే ఒక భాగ్యం దక్కింది నాకు చిన్నప్పుడు. అండ్ ఆయనతో పాటు మ్యూజిక్కి వెళ్ళేటోడిని, ఎడిటింగ్కి వెళ్ళేటోడిని. అండ్ నాకు ఏదైనా ఇన్ని క్రాఫ్ట్స్ మీద నాకు కూడా ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రాణం, ఇంత పిచ్చి ఉందంటే అది మా నాన్నగారితో పాటు దాసనారాయణరావు గారికి కూడా అది ఉందండి. అండ్ గురువు గారి గురించి లైఫ్లో ఈరోజు హీస్ ఎ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన ఇన్స్టిట్యూషన్ గురించి ఈ రోజున్న ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు చూడాలి. ఆయన మనకి ఎప్పుడో దారి చూపించారు. స్పెషల్లీ ఆయన తీసిన సినిమాలు, సోషల్ సినిమాస్ తీశారు, కమర్షియల్ సినిమాలు తీశారు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. ఆయన ప్రతిసారి దాసరి నారాయణరావు గారు అయిపోయారు అనే టైంలో ఒక కొత్త రకమైన సినిమాతో ముందుకు వచ్చేటోళ్ళు. అండ్ ఎప్పుడు మెయిల్ డామినెన్స్, ఒక కమర్షియల్, ఒక పెద్ద మాస్ హీరోస్ ఉన్న ప్లేస్లో, ఆ డామినేషన్ ఉన్న టైంలో ఒసే రాములమ్మ అని విజయశాంతి గారితో ఒక సినిమా తీసి ప్రతి హీరోకి ఒక భయం పుట్టించారు ఆ రోజుల్లో. ఆవిడని ఈక్వల్ కమర్షియల్ హీరో స్పేస్కి తీసుకొచ్చారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఆయన ఇచ్చిన సోషల్ మెసేజెస్ కానీ, ఆయన రాసిన డ్రామా కానీ ప్రతి ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం మన ఇండస్ట్రీలో థియేటర్ సమస్యలు అని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటున్నాం, మనలో మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చూశాను. దాసనారాయణరావు గారు ఎప్పుడో మనకు మార్గం చూపించారు, ఎప్పుడో ఆయన దారి చూపించారు. ఆయన ఈజ్ అ మూవీ మిషన్. ఒక సంవత్సరానికి 10-12 సినిమాలు తీసేటోళ్ళు. ఆయన ఒక అడిగితే ఎందుకంటే మనం ఒక సినిమా తీస్తే ఇంతమందికి డబ్బు వెళ్తుంది, ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, థియేటర్స్ ఫిల్ అవుతాయి, థియేటర్స్కి మనం రెగ్యులారిటీ ఇవ్వకపోతే థియేటర్స్కి జనాలు రావడం అది అలవాటు తప్పుతుంది. సో ఎప్పుడో ఒక సినిమా తీయడం కాదు, కంటిన్యూస్ సినిమాలు తీయాలి. కొన్ని పెద్ద అవుతూ ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి, కొన్ని స్మాల్ ఉంటాయి. కానీ దీనికి అంతా పరిష్కారం ఆయన ఎప్పుడో చెప్పారు. ఏంటంటే వీ షుడ్ డూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. నేను, నా తోటి నటులు కానీ అండ్ ప్రతి ఒక్కరు కానీ, మై రిక్వెస్ట్ ఆయన అందరూ ప్రయత్నిస్తున్నారు. బట్ నేను ఆ దేవుని కూడా కోరుకునేది ఏంటంటే మన సినిమా థియేటర్స్ ఫ్లోరిష్ అవ్వాలి. ఒక సినిమా చేసే చోట మన అందరం ఒక 2, 3, 4 సినిమాలు మనం మ్యాక్సిమం ఎంత పని చేయగలుగుతామో చేసి, ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు రివైవ్ ద ఇండస్ట్రీ ఆల్సో, ఎస్పెషలీ థియేటర్స్. అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ నాకు నిజంగా ఈరోజు ఇలా వచ్చి మా చేతుల మీద ఇది అవ్వడం నిజంగా అది దేవుడి బ్లెస్సింగ్స్. ఆయన దేవుళ్ళని ఆయన చేయించుకొని ఆయన మా ఆంటీ పిలిపించుకున్నారు. అలాగే తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలమ్మక్క కానీ, బావగారు కానీ అండ్ అరుణ్ అన్న కానీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం తిథి ప్రకారం నెక్స్ట్ వేరే డేట్కి వచ్చింది, June 20కి వచ్చింది. సో యూజువల్లీ అందరూ ఈ టైంకి అనుకుంటారు కాబట్టి అనుకున్నారని విన్నాను. సో
తిది కోసం వెయిట్ చేస్తూ డిలే అయింది తప్ప, అండ్ దీంట్లో ఎవరిని తప్పు పట్టేదానికి లేదు, ఒకరిని ఇది చేసేదానికి లేదు. ఇది ఇట్ వాజ్ జస్ట్ మిస్లుక్ బై ఎవ్రీవన్. ఇందులో నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఆ చెల్లమ్మ ఎవరైతే పోస్ట్ చేశారో, థ్యాంక్స్ అమ్మా గౌతమి. మీరు మా దృష్టికి తీసుకొచ్చారు, అండ్ ఇట్స్ అ గుడ్ ఐ ఓపెనర్. అండ్ మన పెద్దల్ని, మనకి ఎంతో జీవితాన్ని చూపించిన ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని, అండ్ దాసనారాయణరావు అనే డైరెక్టర్ గారు ఈస్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈస్ ఇన్స్టిట్యూషన్. దీని గురించి అందరూ తెలియాలి. ఆయన అన్ని సినిమాలు చేశారు. ఆయన ఉన్నంత వరకు ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం ఉన్నా ఒకే ఒక వ్యక్తి దాసనారాయణరావు గారండి. అండ్ నేను చూసేటోడిని, కొంచెం వందల మంది, వేల మంది వెయిట్ చేసేటోళ్ళు ఆయన కోసం. జస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అయిపోతుందిరా అని చెప్పి. అండ్ ఆయన వెళ్ళినప్పటి నుంచే మనకి ఆ ప్లేస్ ఫిల్ చేసేదానికి, అండ్ ఆ జనరేషన్ అన్ని క్రాఫ్ట్స్ గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇట్స్ డిఫికల్ట్ అండి, యుగానికి ఒకరు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్. ఆయన చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. వచ్చే తరానికి, కొత్త నటులకి, కొత్త వాళ్ళకి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త రైటర్స్కి దయచేసి ఆయన చేసిన హిస్టరీ చూడండి, ఆయన చేసిన సినిమాలు చూడండి, ఆయన ఏ విధంగా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారో చూడండి. ఆయనే మనకు పరిష్కారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. క్షమించాలి. ముఖ్యంగా పొద్దున వచ్చి యాదగిరి అంతా వచ్చి ఇక్కడ కలిసి ఇవన్నీ పని చేస్తూ ఉంటే ఇంకొంచెం మాకు సపోర్ట్ అవసరం అండి. నేను సో అప్పుడు ఇమీడియట్గా నేను ఏం చేశానంటే, అప్పుడు అన్న ఎమ్మెల్యే గారి నెంబర్ కావాలంటే అన్న ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి, సార్ నేను ఇలా మనోజ్ని మాట్లాడుతున్నాను సార్ అంటే, ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇలా ఇక్కడ వచ్చున్నాము, మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా అంటే, అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద ఆయన 20 నిమిషాలు 20 to 30 minutes కూడా పట్టలేదండి. ఆగమేఘాల్లో వచ్చి ప్రతిదీ చూసుకొని ఆయన కూడా దండాలు పెట్టుకొని ఇమీడియట్గా సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది, ఆయన రావడం. అండ్ థ్యాంక్ యూ సార్ సపోర్ట్గా నిలబడినందుకు. అండ్ మేము కూడా ఇక్కడ మా ప్రయత్నం, నేను కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇక్కడ ఇంత ప్లేస్ని ఏదైనా స్పోర్ట్స్ గానో, పిల్లలకి క్రీడా గానో, ఎందుకంటే గురువు గారికి, మా ఆంటీ గారికి ఎప్పుడు జనాలు, ఎప్పుడు 10 మంది, ఎప్పుడు ఓలాలో ఉండేది. సో ఇది ఉత్త పార్క్గా కాకుండా దీని ఏదైనా యాక్టివేషన్ చేస్తే బాగుంటుంది చుట్టుపక్కల పిల్లలు ఆడేదానికి అనేది నా కోరిక. అది జరగాలని చూస్తున్నాను. మా అంకుల్ దాసనారాయణరావు గారు, మా ఆంటీ పద్మ గారు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలని. ఐ మిస్ యూ అలాట్. థ్యాంక్ యూ.